చాలా చాలా ఇంప్రెసివ్గా అనిపించిందండి ట్రైలర్. ఎందుకంటే యూ హ్యావ్ ఏ స్మాల్ టీమ్ అండ్ పీపుల్ లైక్ యూ ఆర్ సింబాలిక్ ఫర్ విమెన్ ఎంపవర్మెంట్ అనమాట. థ్యాంక్ యూ సార్. అండ్ ఇండస్ట్రీలో మోర్ పీపుల్ ఫిల్మ్ మేకర్స్ రావాలి మీలాంటి వాళ్ళు. యాక్చువల్లీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఒక మాట ఏంటిది, వివేకానంద రెడ్డి గారి మర్డర్ మిస్టరీ గురించి నా సినిమా అని అంటున్నారు, ఎంతవరకు నిజం? ఎస్ సార్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ మిస్టరీ పైన ఇన్స్పైర్ అయ్యి చేసిన స్టోరీ. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ దట్ కేస్ ఓన్లీ. అంటే దేని గురించి ఎక్కువ ఉంటుందండి? ద పొలిటికల్ కాన్స్పిరసీ బిహైండ్ దట్ మర్డరా, లేకపోతే ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్? నో నాట్ పొలిటికల్ కాన్స్పిరసీ, అక్కడికి వెళ్ళలేదు అసలు. కంప్లీట్గా ఒక ఇన్వెస్టిగేటివ్ డ్రివెన్ స్క్రీన్ ప్లే ఉంటుంది. సో ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ఏరియాస్ లైక్ మర్డర్ జరిగినప్పుడు ఏమైంది, ఎలా అయింది, హౌ డిడ్ ఇట్, ద సీన్ ఎలా కాంప్రమైజ్ అయింది, ఇలాంటి ఆస్పెక్ట్స్ పైన వెరీ ఇంట్రెస్టింగ్గా రాసుకున్న స్క్రీన్ ప్లే. సో ఇట్ ఈస్ మోర్లీ డ్రివెన్ అరౌండ్ ద ఇన్వెస్టిగేటివ్ ప్రాసెస్. సో వీ డింట్ టచ్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ కాన్స్పిరసీస్ ఎట్ ఆల్. బట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అది రివీల్ అవ్వాలి కదా, ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది. అది మా మూవీ హాఫ్ అంటే వీ కీప్ ఇట్ ఓపెన్ ఎండెడ్. వీ డోంట్ కంక్లూడ్ ఆర్ ఒక క్లోజర్ ఇవ్వము టు ద కేస్, టు ద ఇన్వెస్టిగేషన్. కూడా ఓపెన్ ఎండెడ్గానే ఉంది ఇప్పుడు బయట. సో బేసికలీ ఇట్స్ ఇన్వెస్టిగేటివ్ జానరాలోనే వెళ్తూ ఉంటుంది. దాంట్లో కొన్ని వీ హ్యావ్ టచ్ లైక్ యునో ఈ ఇన్వెస్టిగేషన్లో ఏదైతే బయటకు వస్తూ ఉంటాయో లైక్ వీళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు. సో అలా వాట్ ఎవర్ చాలామంది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ దీనిపైన వర్క్ చేశారు. సో వాళ్ళందరూ చేసిన ఇన్వెస్టిగేషన్ని మనము ఆధారంగా తీసుకొని కొన్ని ఎలిమెంట్స్ వదిలేసి కొన్ని ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇంట్రెస్టింగ్ అవి పట్టుకొని మనం వీ రోట్ ద స్క్రీన్ ప్లే. సో డెఫినెట్గా వీ ఓపెన్ సమ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ నాట్ నోన్ టు పబ్లిక్ అబౌట్ దిస్ కేస్. దో ఈ కేస్ అంతా తెలుసు, బట్ తెలియని చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో. సో వీ కవర్ ఆల్ దట్. సో సెన్సార్ బోర్డ్ నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని వినిపించింది, ఎంతవరకు నిజమండి అది? సెన్సార్లో అయితే వీ గాట్ స్టక్ అండి, చాలా టైం వరకు స్టక్ అయిపోయాము సెన్సార్లో. సో 9.5 months యాక్చువల్లీ టు బీ ప్రిసైజ్. సో దాని తర్వాత మాకు క్లియరెన్స్ వచ్చింది, అంటే మల్టిపుల్ రివిజన్ కమిటీస్ పడ్డాయి, చూసారు. దెన్ చాలా చేంజెస్, మీరు అందుకే చూస్తే లిప్ సింక్లు ఉండవు నేమ్స్ అవి అన్నీ. సో చాలా చేంజెస్ అంతా అయిన తర్వాత దే గేవ్ అస్ క్లియరెన్స్. ఓకే అండి, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. ట్రైలర్ లుక్స్ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. అండ్ ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ పిక్ చేసుకున్నారు, ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండబోతున్నాయి? అండ్ స్క్రీన్ ప్లే చాలా మెయిన్ కదా ఇలాంటి డ్రామాస్కి, సో ఎలా ఉండబోతుంది? బేసిక్గా ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అంటే ఇట్ వర్క్స్ వెన్ ఆడియన్సెస్ కెనాట్ ప్రెడిక్ట్ వాట్ ఈస్ గోనా హ్యాపెన్ నెక్స్ట్. సో ఇఫ్ ఒకవేళ ఆడియన్స్ నెక్స్ట్ ఏమవుతుందో ప్రెడిక్ట్ చేయగలిగితే మనకు అక్కడ ఆ థ్రిల్ అనేది మనం లూజ్ అవుతాం. అండ్ ఇలాంటి ఆల్రెడీ ఒక కేస్ విచ్ ఇస్ వెరీ మచ్ ఓపెన్ ఇన్ పబ్లిక్, చాలా అందరికీ మ్యాక్సిమం తెలిసిన కేస్ గురించి నేను ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని రాస్తున్నప్పుడు నాకు అండ్ ఐ కెనాట్ యాడ్ మై ఓన్ ట్విస్ట్ ఇన్ దిస్ బికాస్ ఇట్స్ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ. సో స్టికింగ్ ట్రూ టు ద ఫ్యాక్ట్స్ అండ్ స్టికింగ్ ట్రూ టు ద స్టోరీ, అది అన్ప్రెడిక్టబిలిటీని నేను తీసుకురాగలిగాను. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్ ద స్టోరీ. సో ఈవెన్ దో ఎవ్రీ వన్ నోస్ లైక్ ఈ స్టోరీ ఏంటి, ఎలా ప్రోగ్రెస్ అవ్వచ్చు అని సర్టెన్ ఎక్స్పెక్టేషన్స్తో ఐ థింక్ పీపుల్ విల్ కమ్ టు వాచ్ దిస్, బట్ స్టిల్ ఐ విల్ లీవ్ యూ సర్ప్రైజ్డ్, దట్ ఐ కెన్ ప్రామిస్. నెక్స్ట్ మదనపల్లి డబుల్ మర్డర్ కేసు మీద ఒక డాక్యుమెంటరీ చేస్తున్నారని విన్నాను. సో అది ఎప్పుడు స్ట్రీమింగ్ అవ్వబోతుంది, ఎలా ఉండబోతుంది అది? అది నేను చాలా ఇష్టంతో చేసిన ప్రాజెక్ట్ అండి. అది నేను కొంచెం బిగ్గర్ స్పేస్లో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో అది పోస్ట్ ప్రొడక్షన్లో పెండింగ్ ఉంది. సో ఆఫ్టర్ హత్య ఐ వాంట్ టు వర్క్ ఆన్ ఇట్ అండ్ దాన్ని కంప్లీట్ ఫినిష్ చేసి ఐ వాంట్ టు టేక్ ఇట్ ఇన్ గ్లోబల్ ఫార్మాట్ తీసుకెళ్దామని అనుకుంటున్నాను. అంటే మంచి ఫెస్టివల్స్లో మంచిగా దాన్ని తీసుకొని రావాలని ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ ప్రాజెక్ట్ ఆల్సో. ధన్య గారు హాయ్, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో అంటే మేము టీజర్ చూసాము, ట్రైలర్ చూసాక వి వర్ సర్ప్రైజ్డ్ విత్ యువర్ క్యారెక్టర్. సో మీరు కూడా ఇందాక నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఒక యాక్షన్ క్యారెక్టర్ రావాలి అని అనుకుంటున్నారు. ఓన్లీ ఇన్వెస్టిగేషన్ పార్ట్ పరంగా ఇందులో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఏమైనా ఉన్నాయా మీ పరంగా? లేదు హేమ గారు, యాక్షన్ పరంగా ఎక్కువ లేదు. బట్ ఈ మాస్ చూపించడానికి మనకు అంత యాక్షన్ అవసరం లేదు అని శ్రీవిద్య హ్యాస్ ప్రూవ్న్.
ఒక లీడ్ క్యారెక్టర్కి ఎంత మాస్, ఎంత విజిల్ మూమెంట్స్ రైటింగ్లోనో డైలాగ్లోనో ఇవ్వగలిగే టాలెంట్ శ్రీవిద్య గారికి ఉంది. సో యాక్షన్ లేదు, బట్ హోప్ఫుల్లీ ఈ సినిమా అయ్యాక ఇస్తారని ఒక చిన్న హోప్ ఉంది. బట్ యాక్చువల్లీ పోలీస్ క్యారెక్టర్ విత్ సుధా నేమ్ చాలా వైరల్ అవుతున్నాయి రీసెంట్ గా. సరిపోదా శనివారంలో కూడా సుధా క్యారెక్టర్ కి మంచి స్కోప్ వచ్చింది. మీ క్యారెక్టర్ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. యాక్చువల్లీ మీరు చెప్పేశారు లైక్ డ్రీమ్ రోల్ లైక్ విజయశాంతి గారు అని చెప్పి మీరు చెప్పేశారు. దట్స్ ద రీజన్ ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ అగైన్, బట్ ఐ కెన్ సే ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ థ్యాంక్ యూ క్యారెక్టర్. హేమ గారు. పూజ గారు, సో లాస్ట్ టైం మేమందరం మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని అడిగాం, బట్ ఇట్ వాజ్ లైక్ లవ్లీ సలీమా, రైట్? సో అంటే ఈ క్యారెక్టర్ మీకు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది అన్న ఉద్దేశంతో యూ యాక్సెప్టెడ్, ఆర్ నిజంగానే అది పాత్ర బాగా నచ్చింది? I've never done a movie like that. That will be the wrong intention to do a film. The intention is always to get the director's vision on to screen. Like the director should be 100% happy. And two, I should be convinced that the character that I'm going to play is I'm going to give some substance to the film. If they take out that character from the film, then the film is not complete. That's the only two intentions. So apart from that, nothing else. Thank you so much. శ్రీవిద్య గారు, హాయ్ అండి. హాయ్ అండి. మీరు ఒక విషయం చెప్పారు, సింపతి గురించి చెప్పారు. అంటే నేను సింపతి గెయిన్ చేయాలనుకుంటున్నాను. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. అసలు యాజ్ ఏ ఉమెన్ మీరు అలా చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. హత్య అనేది వివేకానంద రెడ్డి గారి హత్య గురించి అందరికీ తెలిసింది. సో మీరు కొత్తగా ఏం చెప్పాలనుకుంటున్నారంటే అప్రూవర్గా మారిన వాళ్ళని కూడా చూపిస్తున్నారా సినిమాలో? ఆల్ క్యారెక్టర్స్ చూపిస్తున్నారా, ఇన్వాల్వ్ అయిన వాళ్ళ క్యారెక్టర్స్? అంటే ఇప్పుడు నేను ఒక సర్టెన్ ఓపెన్ ఎండింగ్లో నేను వదిలేస్తున్నాను కాబట్టి ఐ ఎక్స్ప్లోర్డ్ ఆల్ ది యాంగిల్స్ అండి. అంటే మనకి జనరల్గా బయట ఉన్న కొన్ని థియరీస్ అన్నిటిని నేను ఎక్స్ప్లోర్ చేశాను దీంట్లో. అండ్ ఆ థియరీస్ అన్నిటికీ కూడా నేను ఐ యాడెడ్ సమ్, అంటే నా సైడ్ నుంచి ఐ యాడ్ వాట్ ఎవర్ నేను రీసెర్చ్లో ద థింగ్స్ దట్ ఐ హ్యావ్ ఫౌండెడ్ అవుట్ విచ్ మైట్ యునో సపోర్ట్ దిస్ థియరీ ఆర్ దట్ థియరీ వాట్ ఎవర్, అదంతా ఉంటుంది. సో ఆడియన్సెస్ కెన్ వాచ్ అండ్ యునో వాళ్ళు దే కెన్ టేక్ వాట్ ఎవర్ దే ఫీల్. సో ఆ దాంట్లో అవసరమైన క్యారెక్టర్స్ వరకు ఐ హ్యావ్ షోన్. బట్ ఐ థింక్ మూవీలో అదే విచ్ విల్ బీ ద ఎక్సైటింగ్ పోర్షన్. అంటే వాట్ ఆల్ క్యారెక్టర్స్ ఆ స్క్రీన్లో ఓపెన్ అవుతూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఏమేం క్యారెక్టర్స్ ఓపెన్ అవుతున్నాయి, కొత్తగా ఏమేం క్యారెక్టర్స్ ఎంటర్ అవుతున్నాయి అన్నది ఇట్ యాడ్స్ అ లాట్ టు ద స్టోరీ. యాక్చువల్గా మర్డర్ కేసు గురించి మోస్ట్లీ అందరికీ తెలుసు. మీరు కొత్తగా ఏం చెప్తున్నారు? కొత్తగా చెప్పడానికి దీంట్లో పెద్దగా ఏం లేదు. ద ఓన్లీ థింగ్ దట్ ఐ కెన్ ప్రామిస్ ఇస్, మీకు తెలిసిన స్టోరీ అయినా మీరు ఒక 1 minute కూడా మీరు మధ్యలో ఫోన్ తీసి చెక్ చేసుకోరు. మై ఇంటెన్షన్ ఇన్ మేకింగ్ దిస్ వాజ్ ద హోల్ ఇన్వెస్టిగేటివ్. నేను రీసెర్చ్ చేస్తూ నేను ఎలా అయితే ఒక క్యూరియస్ పర్సన్గా వెళ్ళి దీని గురించి నేను డిగ్ చేసి కనుక్కొని నేను ఫాలో చేసుకుంటూ వచ్చాను. ఐ వాంటెడ్ టు బ్రింగ్ ద సేమ్ ఈగర్నెస్ అండ్ క్యూరియాసిటీ, ద థ్రిల్ ఎలిమెంట్ టు ద స్క్రీన్. సో ద వే థింగ్స్ అన్ఫోల్డ్ అవి అన్నీ మీకు థ్రిల్ ఇస్తాయి. అండ్ చాలా ప్లేసెస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ కేసు గురించి తెలుసు, అంటే సో అండ్ సో ఆర్ అక్యూజ్డ్, వీళ్ళు అక్యూజ్డ్లు A1 A2 A3 సంథింగ్ ఇలా మీకు అంతా తెలుసు. బట్ ఆ రోజు వాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారు, వాట్ వాజ్ దేర్ పర్పస్ ఆఫ్ ప్రెజెన్స్ దేర్, సో వాళ్ళని దీంట్లో ఎందుకు చేర్చాల్సి వచ్చింది, ఇలాంటివన్నీ ఎక్కువగా ఇన్డెప్త్ పబ్లిక్కి తెలీదు. సో ఐ థింక్ అక్కడ యూ విల్ ఫైండ్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. అంటే ఓహో ఎందుకా, ఓహో ఇలానా, సో దట్ విల్ యాక్చువల్లీ కీప్ యూ ఎక్సైటింగ్ ఐ ఫీల్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కనిపిస్తారా? ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్, బట్ అన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. శ్రీవిద్య గారు, హాయ్ అండి. హాయ్ హాయ్ అండి. హాయ్ అండి. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూపించిన దాన్ని బట్టి చూస్తుంటే ఇన్వెస్టిగేషన్ వైపు మీరు స్టోరీ మొత్తం దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఇప్పటి వరకు అందరికీ ఈ మర్డర్ గురించి పొలిటికల్గా మాత్రమే తెలుసు. ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది చాలా తక్కువ మందికి తెలుసు. మరి ఆ సెట్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టిగేషన్ గురించి ఇన్డెప్త్గా తెలిసిన వాళ్ళకి, సో మీరు ఎంతవరకు బౌండరీస్ ఉంచగలిగారు ఇన్వెస్టిగేషన్ మొత్తం చూపించడానికి? సో ఎగ్జాక్ట్గా చూపించగలిగారా, లేదంటే ఏమైనా కొన్ని దాచుంచారా? ఏం దాచలేదు. వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఫౌండ్ అవుట్, నేను దాని ఒక పాయింట్ వరకు బౌండరీస్ లాగా పెట్టుకోలేదు.
అంటే ఇప్పుడు కేస్ కెప్ట్ ప్రోగ్రెసింగ్. సో ఆ ప్రోగ్రెసింగ్లో ఐ టేక్ ఇట్ టు వన్ సర్టన్ లెవెల్ అండ్ ఐ కీప్ ఇట్ ఓపెన్ ఎండెడ్, బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ హ్యావ్ ట్రై టు కవర్ ఆల్ ద ఎలిమెంట్స్ విచ్ కమ్స్ టు దట్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. బట్ బౌండరీస్ లాగా ఏది పెట్టుకోలేదు. అంటే ఇలాంటి స్టోరీ తీసుకొని నేను హాఫ్ చెప్పి హాఫ్ చెప్పకపోతే నేను దానికి ఐ వోంట్ బీ డూయింగ్ జస్టిస్ టు ద స్టోరీ, ఐ వోంట్ బీ డూయింగ్ జస్టిస్ టు ద అంటే చూసిన వాళ్ళు కూడా ఇది యునో షీఈ్ హైడింగ్ దిస్ ఆర్ షీఈ్ నాట్ షోయింగ్ దిస్, ఈ క్యారెక్టర్ లేదు అలా అనుకోకుండా ఐ వాంటెడ్ టు stay very true to the story and very honest in what I have researched and what I have put out on the film. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ సైడ్ చూపించేటప్పుడు చాలా వరకు అంటే వాళ్ళని వెళ్ళి రీచ్ అయ్యారా, లేదంటే ఎలా చేశారు, బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా చేశారు? చాలామందిని వెళ్ళి కలిశాను, చాలామందిని ఫోన్లలో మాట్లాడాను, చాలామందితో ఈమెయిల్స్లో కమ్యూనికేట్ చేశాను విత్ లాట్ ఆఫ్ జర్నలిస్ట్. అది అంటే నాకు కావాల్సిన మెటీరియల్ నేను గ్యాదర్ చేసుకోవడానికి ఐ హ్యావ్ done and I went, I saw the places, I saw their homes, I saw the people, I met few people who were ready to meet and talk. చాలా మల్టిపుల్ దిస్ థింగ్గా నేను గ్యాదర్ చేసుకున్నాను. అండ్ ఇనీషియల్ రీసెర్చ్ అయితే మొత్తము మనకి సోషల్ మీడియా ఆర్ న్యూస్ పేపర్స్లో ఉన్నది గ్యాదర్ చేసుకొని వెన్ ఐ ఫెల్ట్ ఇట్ కెన్ టర్న్ అవుట్ ఇంట్రెస్టింగ్, దట్స్ వెన్ ఐ వెంట్ ఆన్ ద ఫీల్డ్ అండ్ ఐ స్టార్టెడ్ రీచింగ్ అవుట్ టు పీపుల్, టాకింగ్ టు దెమ్. అలా ఇంకా మొత్తం నేను ఇన్ఫర్మేషన్ ఐ కుడ్ గ్యాదర్. ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఎవరినైనా కలిసారా? లేదండి, కలవలేదు. ఓకే. పూజ గారు, సో మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో, సో బయట కూడా ఆ మర్డర్ కేసుకి సంబంధించి సలీమా క్యారెక్టర్ అనేది చాలా డార్క్ షేడ్లో ఉంటుంది, చాలామందికి తెలియదు ఆ క్యారెక్టర్. సో లేదు తెలుసు కానీ ఇన్ డెప్త్గా ఆ క్యారెక్టర్ అంటే జస్ట్ ఆ హత్య అయిన తర్వాత ఎవరు అనేది తెలుసుకున్నారు చాలామంది. సో ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు రిఫరెన్స్ మరి మీరు ఎలా తీసుకున్నారు? సో ఆ క్యారెక్టర్కి ఎంతవరకు మీరు న్యాయం చేయగలిగారు? So, actually, to the people who actually know, Vivekananda Reddy, they all know that this lady was there. They know a little bit about her for sure. And the entire whatever, like you're asking me, she had given a narration. She had given a testament in the police station, right? She had given entire, whatever she had to say. From that, we've taken the character and we've completely, the entire character is based out of whatever she has said. So there's, I have not met her or I have not interacted with her, or it's absolutely Vidya's research and what she has said, and Salima's characters is based completely out of that. All the best. Thank you. శ్రీవిద్య గారు, సెంటర్. హాయ్ అండి, ఐమ్ అంజలి. ట్రైలర్ టీజర్ చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. బట్ వన్ క్వశ్చన్ ఏంటంటే, దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ ఎక్కువగా మలయాళంలో వస్తూ ఉంటాయి. లైక్ ఇన్వెస్టిగేషన్ అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఎండ్ వరకు ఎవరు చేశారు ఏంటి అన్నది కూడా తెలీదు. బట్ యు ఆర్ వెరీ యంగ్ అండ్ టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ జానరాస్ ఎక్కువైపోయాయి. సో ఇదే జానరా చూస్ చేసుకోవడానికి ట్రెండ్ని బట్టి చూస్ చేసుకున్నారా, లేకపోతే వై యూ చూస్ దీస్ కైండ్ ఆఫ్ అ జానరా? బికాజ్ ఇట్స్ అన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కదా, ఎందుకు ఈ జానరాని చూస్ చేసుకున్నారు? బేసిక్ ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి అన్నది ఇప్పుడు వస్తున్నాయి. బట్ నేను ఈ స్టోరీ నేను రీసెర్చ్ చేద్దామని స్టార్ట్ చేసుకొని అంతా కూడా ఆల్మోస్ట్ 2 years పైనే అయిపోయింది. సో అప్పుడు ద సీడ్స్ హ్యావ్ బిన్ సోన్. బట్ మేము అంత ప్రాసెస్ అంతా చేసి సెన్సార్ క్లియరెన్సెస్ అన్నీ వచ్చేసరికి ఇంత టైం పట్టింది. బట్ నాకు చిన్నప్పటి నుంచి కూడా అంటే నేను చాలా ఇంట్రెస్ట్గా చూసేది డాక్యుమెంటరీస్, క్రైమ్ డాక్యుమెంటరీస్. సో క్రైమా? crime documentaries and how the police crack serial killer or any Dahmer ఇలాంటివి చాలా నాకు వెరీ ఇంట్రెస్ట్తో చూస్తాను. సో దట్స్ మై ఫేవరెట్ జానరా యాక్చువల్లీ. థ్రిల్లర్ యాజ్ అ హోల్ ఈజ్ మై ఫేవరెట్ జానరా. సో నా డెబ్యూ కూడా సైకలాజికల్ థ్రిల్లర్, దిస్ ఈజ్ అన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. సో that was, and naku when I came to know about this case, I felt that there is scope to create an investigative narrative around this and anpichin. So I picked it as a story.
సో శ్రీవిద్య గారి దగ్గర నుంచి ఎప్పుడు వచ్చినా ఇలాంటి థ్రిల్లర్సే వస్తాయా? వేరే జానరా మూవీస్ రావా? ఒకటి నెక్స్ట్కి ఒకటి నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక ఫీల్ గుడ్ స్టోరీ రాయాలని ట్రై చేశానండి. బట్ అగైన్ ఐ టోల్డ్ మై సెల్ఫ్ దట్ ఐ కాంట్ డూ ఇట్. లేదు, ఇది తీసిన కామెడీ అయిపోతుంది, జనాలు విల్ లాఫ్ ఆన్ మీ అని అనిపించింది. సో అగైన్ ఐ వాంట్ టు డూ అ థ్రిల్లర్ ఓన్లీ, దిస్ టైమ్ సర్వైవల్ థ్రిల్లర్. అక్క థ్రిల్లర్నే పట్టుకున్నాం అక్క మీరు అసలు. ధన్య గారు హాయ్, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? నేను Looking బాగున్నాను. good. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా చాలా బాగున్నారు. సో ఒక పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాము అని అంటే అబ్బాయిలే చాలా వరకు హీరోస్ ఏం చేస్తారంటే పలానా మూవీస్ చూస్తారు, లేదు అని అంటే లైక్ ఎక్సర్సైజ్ చేయడమో లేకపోతే కొన్ని హోంవర్క్స్ అన్నీ చేస్తూ ఉంటారు. సో వెన్ యూ లిసన్ సచ్ కైండ్ ఆఫ్ అ థింగ్ అంటే లైక్ ఈ క్యారెక్టర్ నేను చేయాలి అని అనుకుంటున్నారు, మీ దగ్గరికి వచ్చిందో మీరు చేసిన హోంవర్క్స్ ఏంటి? మీరు ఏమైనా మూవీస్ చూడడం, ఎవరినైనా రిఫరెన్స్గా తీసుకోవడం లాంటివి జరిగిందా? అంటే ఇందాక చెప్పినట్టు నాకు చిన్నప్పుడు విజయశాంతి మ్యామ్ సినిమా, కన్నడలో మాలాశ్రీ గారి సినిమా ఇది చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను అనమాట. ఐ ఫెల్ట్ దట్ ఆ యూనిఫామ్కి ఉన్న పవరే వేరు, ఆ కిక్కే వేరు అనిపించింది నాకు. బట్ రెఫరెన్స్ అయితే నా స్టైల్లో నేను చేద్దాము, నా స్టైల్లో కొంచెం నేను ఎప్పుడూ అదే కొంచెం సటిల్గా ఐస్తోనే మ్యాక్సిమం కన్వే చేయడానికి ట్రై చేస్తాను. సో అది కూడా ఇందులో చేశాను. అంటే మనం మోటివ్ ఇంటెన్షన్ లోపలికి తీసుకొని అది మనం యాక్ట్ చేస్తే అది కెమెరా ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ కదా, ఇట్ విల్ టేక్ ఎనీథింగ్ అండి. మన చిన్న చిన్న న్యూయాన్సెస్ కూడా పట్టుకోగలిగే టాలెంట్ ఆ లెన్స్లో ఉంది. సో ఐ మ్యాక్సిమమ్ ఈ క్యారెక్టర్ని లోపల తీసుకొని చిన్న చిన్న స్టైల్ చేద్దాము, చిన్న ఒక మేనరిజం క్రియేట్ చేసుకుందాము మనకి అని అనుకున్నాను. మనం హీరో వాళ్ళ మేనరిజమ్స్ తీసుకుంటే బాగొద్దు, నవ్వేస్తారు జనాలు అని నా స్టైల్లో నేను చేసుకున్నాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. డెఫినెట్లీ యూఆర్ వెయిటింగ్. పూజా గారు, ఫస్ట్ నుంచి కూడా మిమ్మల్ని మేము తెలుగులో ఎప్పుడు చూసినా కూడా ఒక కథ మీరు చూస్ చేసుకున్నారంటే ఆ కథ చుట్టూ అంటే మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, మీ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. సో పర్టికులర్లీ ఈ క్యారెక్టర్ ఈ మూవీలో ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు అంటే లైక్ నేను ఈ క్యారెక్టర్ చెయ్యాలి, దిస్ వన్ అంటే ఈ నా కెరియర్లో ఇది ప్లస్ అవుతుంది అని అనుకున్నారా? అండ్ వాట్ ఈజ్ యువర్ అంటే చాలామంది కాంట్రవర్సీ అవుతుందేమో అని భయపడే వాళ్ళు కూడా కొంతమంది వద్దనుకుని ఉంటారు. సో అలా మీకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? When Vidya narrated the film, I knew that this is a different Hatke Thoda story. Of course, it's going to have some kind of a talk. But when she narrated, this character was what actually sort of I liked. I really liked this character because I've never played a girl like this. Always in movies, I'm doing something like she said, I'm also the thriller category only of doing films. Somehow there's more substance in doing movies like that, you know. There is more work, there is more what do you say, there is a creative satisfaction as an actor you get when you be part of such films. So the characters I've chosen all through somehow have some form of thriller or some story like this which is little hatke. So I feel like this girl's character is definitely, it's not, it doesn't have anything to do with the entire story, but she's a very important part of Vivekananda Reddy's life, and she's the love interest, and they have a very special equation, so you'll see it in the film. శ్రీవిద్య గారు, నేను వెంకట్ ఎన్టీవీ అండి. హాయ్ అండి. అమ్మాయిలు అంటే సర్వసాధారణంగా చాలా క్యూట్గా ఆలోచిస్తుంటారు, మీరేంటి ఇంత థ్రిల్? ఫస్ట్ సినిమా కానీ ఇది కూడా రెండు ఏంటి ఇంత థ్రిల్లింగ్? ఐ డోంట్ నో అండి, అంటే మనకు ఆ క్యూట్నెస్ అది రియల్ లైఫ్లో ఉండదు. బేసిక్గా ఎవ్రీ వన్ హ్యాస్ మెనీ ఛాలెంజెస్ ఇన్ దేర్ లైఫ్స్, ఎవ్రీ వన్ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ సమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నాకు ఐ నో సమ్ వన్ హూ ఫర్ మోర్ దెన్ 10 years అండి. అంటే తను నాకు వర్క్ లెవెల్లో తెలుసు అనమాట. అంటే మా ఇంట్లో చిన్న చిన్న పనులు అలా హెల్ప్లో తెలుసు. సో ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు నా హీ వెంట్ మిస్సింగ్, అంటే లేడు. యాక్చువల్లీ నేను వాళ్ళ పిల్లల్ని కూడా ఐ హ్యావ్ షోడ్ ఇన్ మై మూవీ. తర్వాత తెలిసింది ఏంటంటే హీ మర్డర్డ్ హిజ్ వైఫ్ అండ్ హీస్ ఇన్ జైల్. సో లైఫ్ ఈజ్ డార్క్ ఎవ్రీవేర్, ఎవ్రీవన్స్ లైఫ్ ఈజ్ డార్క్ ఇన్ సర్టెన్ వేస్. సో I think I am more amused by that, and I want to write stories around that.
అంటే లైఫ్ అంటే ఇట్స్ నాట్ ఆల్వేస్ కలర్ఫుల్ cheerful స్లో మోషన్లో హీరోయిన్ చూపించినట్టు అలా ఉండదు. ఇట్స్ మచ్ మోర్ సీరియస్ అనేది నా ఫీలింగ్. సో నా స్టోరీస్ కూడా దాన్ని చుట్టూ రాసుకోవాలని అనిపిస్తుంది. అంటే మీ స్టోరీస్ చూస్తుంటే శ్రీవిద్య కాస్త శ్రీప్రియ గారు ఉన్నారు కదా, దృశ్యం డైరెక్టర్, ఓకే. సేమ్ ఆమెలాగే అనిపిస్తున్నారు. ఏంటి ఆమె ఇన్స్పైర్ ఏంటి శ్రీప్రియ గారు? నో అండి, ఇన్స్పైర్ ఏం లేదు. బట్ యా, ఐ రియలీ అప్రిషియేట్ హర్ వర్క్ అండ్ థ్యాంక్ యూ ఫర్ తనతో పాటు నన్ను నేమ్లో జాయిన్ చేసినందుకు ఐ రియలీ ఫీల్ ప్రివిలేజ్డ్. బట్ నాకు వెరీ స్పెసిఫిక్ ఫిల్మ్ మేకర్స్ హూ ఆర్ మై ఫేవరెట్, హూ వాజ్ డారెన్ ఆరోనోఫ్స్కీ. సో తన ఫిల్మ్స్ నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తాయి, లైక్ బ్లాక్ స్వాన్ ఆర్ రెక్విమ్ ఫర్ అ డ్రీమ్. So those movies doesn't leave you happy. So when you walk out of the theater, మీరు చాలా డిస్టర్బ్ అయ్యి చాలా ఒక సర్టెన్ దీన్ని క్యారీ చేసుకుంటూ వెళ్తారు. విత్ ఆ మూవీ మీ మైండ్లో కొంచెం టైం ఇట్ స్టేస్, ఇట్ వోంట్ లీవ్ యూ. సో హీస్ మూవీస్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ మై వే ఆఫ్ అప్రోచింగ్ ద ఫిల్మ్ మేకింగ్. అంటే క్రైమ్ థ్రిల్లర్ ఎక్కువగా ఓటీటీలో బాగా వస్తుంటే, వెబ్ సిరీస్ లాగా మొత్తం ఇవి వస్తుంటూ ఉంటాయి కదా. సో మరి దాని మించి ఏ విధంగా ఉండబోతుంది ఇది థియేటర్ ప్రేక్షకుడు చూడాలంటే? యాక్చువల్లీ నేను ఫస్ట్ స్టోరీ అంతా చేసుకున్నాక మై ఇనీషియల్ అప్రోచ్ వాస్ టు మేక్ అ వెబ్ సిరీస్ ఓన్లీ, బికాస్ చాలా పెద్ద స్టోరీ, చాలా క్యారెక్టర్స్ ఉన్న స్టోరీ అండ్ చాలా కంటెంట్ ఉన్న స్టోరీ. సో దీన్ని వెబ్ సిరీస్ కింద వెళ్ళాలంటే మాకు ఉన్న బడ్జెట్ సరిపోదు. సో వీ హ్యాడ్ అ వెరీ స్మాల్ లిమిటెడ్ బడ్జెట్. సో దాంట్లో నేను చేయాలి అంటే ఐ హ్యావ్ టు ర్యాప్ ఇట్ అప్ లెస్ రన్ టైమ్. సో నేను అందుకని ఐ చోస్ ద మూవీ ఫార్మాట్. ఓకే, నెక్స్ట్ కూడా మళ్ళీ హత్య లాంటి సినిమానేనా, లేకపోతే ఏదన్నా మంచి? I'll see, and I have one of my dream project in mind. It's a survival thriller. I'll see if I can make it. ధన్య గారు, నమస్తే సార్. తెలుగులో మంచి మంచి సినిమాలు చేశారు, ఎందుకు సడన్గా తెలుగు దూరం అయిపోయి మొత్తం? దూరం ఏం అవ్వలేదు సార్. అంటే మధ్యలో చేశాను, లాస్ట్ ఇయర్ ఏం రిలీజెస్ లేవు. అంటే లాస్ట్ ఇయర్ మొత్తం షూటింగ్లో వెళ్ళిపోయింది. ఈ ఇయర్ రియలీ హోప్ సార్, చాలా సినిమాలు రావాలి అని కోరుకుంటున్నాను. ఇస్తే చేస్తాను. అంటే మీరు సెలెక్ట్ చేసుకోవట్లేదా? అంటే నా వరకు నాదే కొన్ని కండిషన్స్, ఇన్ ద సెన్స్ నాకు ఎక్కువ గ్లామర్ ఏదైనా వస్తే వద్దని చెప్తాను, అంటే చిన్న రోల్ అయిపోతే వద్దని చెప్తాను. ఇలా నాదే కొన్ని కండిషన్స్, నేనే యాక్చువల్లీ నాదే తప్పు. చెయ్యాలి, ఏం మా అమ్మ నాన్న చెప్తూ ఉంటారు ఏ వస్తే అది చేస్తూ ఉండు అని. బట్ అంటే కొంచెం మన సినిమాలో మనకి కొంచెం ఏదో ఒక విధంగా ఒక ముఖ్యత్వం ఉండాలి, ఒక ఇంపార్టెన్స్ ఉండాలి అనుకుంటాను. సో ఆ విధంగా కొంచెం తక్కువ అయింది. బట్ ఐ హోప్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ వస్తుంది సార్ నాకు. అంటే ఓన్లీ చిన్న సినిమాలు అయినా చేయాలి, లేక పెద్ద సినిమాలు కూడా వస్తే చేస్తాను సార్. ఎందుకు ఎవరైనా వద్దంటారా సార్ పెద్ద సినిమాని? హ్యాపీగా చేస్తా. నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా ప్రాజెక్ట్స్? నెక్స్ట్ ఉన్నాయి సార్. ఒక లవ్ స్టోరీ ఉంది, మలయాళంలో ఒక సినిమా, హిందీలో ఒక సినిమా చేస్తాను. థ్యాంక్ యూ. శ్రీదివ్య గారు, ఇలాంటి సినిమాలు చేసిన పొలిటికల్ ప్రెజర్స్ ఏమన్నా వచ్చినాయా? లేదు సార్, ఏమీ రాలేదు ప్రస్తుతానికి అయితే, ఏం రాలేదు. అంటే తీసుకోండి అని చెప్పారు? నో, అంటే మాకు మేము ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు అందరు మమ్మల్ని భయపెట్టారు. అంటే దే ట్రై టు టెల్ వార్నర్స్ దట్ యునో మేబీ ప్రెషర్స్ ఏమైనా రావచ్చు, థ్రెట్స్ రావచ్చు, కాల్స్ రావచ్చు అని. బట్ ఎవరు ఇప్పటివరకు అయితే వీ నెవర్ గాట్ ఎనీ ఆఫ్ సచ్ థింగ్స్. సో హత్య నుంచే స్టార్ట్ అవుతుందా మీ సినిమా? హత్యకు ముందు ఏమైనా ఉందా? కొంచెం ముందు కూడా వెళ్తాం సార్. అంటే వెన్ వీ డిస్కవర్ థింగ్స్, సో వీ గో బ్యాక్ ఎ లిటిల్ ఆల్సో. పూజ గారు, శ్రీదేవి గారు, సో ఒక్క నిమిషం మాట్లాడు. యా, కాదండి, ఇది ఈ సినిమాకి సంబంధించి మీరంతా వీళ్ళ వేరే క్యారెక్టర్స్ అని చెప్పినా కూడా ఇది వైఎస్ వివేకానంద రెడ్డి గారికి సంబంధించిందని చెప్పారు కదా. సెన్సార్ వాళ్ళు మీకు చెప్పిన అభ్యంతరాలు ఏంటి? అసలు ఏ సర్టిఫికేట్ వచ్చింది ఇందులోకి? సార్ మాకు ఏ వచ్చింది సర్టిఫికేట్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ వాయిలెన్స్ అండ్ సెన్సిటివిటీ విజువల్స్ వల్ల. సో వాళ్ళు ఇచ్చిన కట్స్ నేను డెఫినెట్గా మూవీ నేను యాక్చువల్లీ అనుకున్నాను, అంటే మా సర్టిఫికేట్ కూడా నేను ఐ థాట్ ఆఫ్ షేరింగ్ ఇట్ ఆన్లైన్. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఐ ఫెల్ట్ ఇట్ కెన్ హెల్ప్ అస్ క్రియేట్ మోర్ ఎక్సైట్మెంట్ అబౌట్ ద హోల్ ఇదని అనుకున్నాను. సో నేను అది ఐ డెఫినెట్లీ షేర్ ఆఫ్టర్ ద రిలీజ్ అండి. అంటే ఈ టాపిక్ తీసుకున్నప్పుడు, దీన్ని సినిమాగా మలచాలనుకున్నప్పుడు మీరు ఎవరెవరి ద్వారా తీసుకున్న ఇన్పుట్స్ని వాడారు? అట్ ద సేమ్ టైం 2 ways ఉన్నాయి ఇక్కడ ఈ సినిమాకి సంబంధించి పర్టికులర్గా.
ఈ గవర్నమెంట్ రాబట్టే ఈ సినిమా రిలీజ్ చేయగలుగుతున్నారా? సార్ ఇది అలా అంటే ఈ గవర్నమెంట్ ఎప్పుడో వచ్చింది సార్, జూన్లో వచ్చింది. నాకు 29th అక్టోబర్కి సెన్సార్ వచ్చింది. సో ఈ గవర్నమెంట్ వచ్చి నాకు చేంజెస్ ఉంటే ఐ వుడ్ అదే హావ్ గత గవర్నమెంట్ అయితే మీకు ఈ సినిమా తీసే గట్స్ ఉండేయా? సార్ గత గవర్నమెంట్ ఉన్నప్పుడే నేను తీసాను సార్ సినిమా. నేను March 4th అప్లై చేశాను సెన్సార్కి. ఐ థింక్ మనకి ఎలక్షన్ కోడ్ సమ్ ఏప్రిల్ ఎండింగ్లో వచ్చింది అనుకుంటాను. సో ఒకవేళ వాళ్ళు ఉన్నప్పుడు ఏమైనా ఉన్నా నాకు ముందే క్లియరెన్స్ వచ్చేది అండ్ ఎలక్షన్స్కి వాడుకునే వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇది ఫేవరబుల్ ఉన్నా దే వుడ్ హ్యావ్ హెల్ప్ మీ విత్ క్లియరెన్స్ అండ్ తొందరగా తీసుకురావాలి. బట్ అదేం లేదు సార్, నేనే సొంతంగా నేనే అన్ని చేసుకొని క్లియరెన్స్ తెచ్చుకున్నాను. యాక్చువల్లీ ఇలాంటి సినిమా వచ్చినప్పుడు ఇట్లా ఒక సెటైర్కి వెళ్ళాలి, లేకపోతే ఒక కంటెంట్ మీద జరుగుతున్నప్పుడు కోర్టులో కానీ పోలీస్ దానిలో జరుగుతున్నప్పుడు కూడా ఎంతవరకు మనకు తీసుకునే అంత స్వేచ్ఛ ఉంటుంది ఒక దర్శకురాలిగా కానీ ఒక కథ అల్లుకునే దానిలో కానీ? మీ పాయింట్ ఆఫ్ వ్యూ విజన్ని ప్రజెంట్ చేసే విధానంలో మీకు ఎంతవరకు స్వేచ్ఛ ఉంది? మీరు ఎంతవరకు మీరు అనుకున్న దాన్ని అది నిజమని ఇప్పుడు ప్రజలు నమ్మే పాయింట్ ఒక కోణం ఉంటుంది, ఇది పూర్తిగా అబద్ధం అనే పాయింట్ ఇంకొక కోణం ఉంటుంది. వీటిలో మీ పాయింట్కి సంబంధించి మీరు ఎంతవరకు స్టిక్ అని ఉన్నారు? సార్ మనకి ఇఫ్ యూ టాక్ అబౌట్ ద బౌండరీస్ ఎంతవరకు స్వేచ్ఛ ఉంటుంది అన్న దీంట్లో చూస్తే అందుకనే నేను వెరీ కాన్షియస్గా నేను దీన్ని కంక్లూడ్ చేయట్లేదు. బికాజ్ నేను చేయకూడదు, అది ఓపెన్ కేసు ఉంది కాబట్టి. సో నేను ఎక్కడి వరకు అయితే ఆస్పెక్ట్స్ ఏవైతే థియరీస్ మనకి పబ్లిక్లో ఉన్నాయో ఆ థియరీస్కి సంబంధించి ఆల్రెడీ మనకి పోలీస్ చాలామంది దే కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా అండ్ ప్రెస్ నోట్స్లో చిన్నగా దే టోల్డ్ వాట్ దే హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్. చాలామంది ఇవి స్టేట్మెంట్స్ మనకి మీడియాలో లీక్ అయ్యాయి, చాలా స్టేట్మెంట్స్. ఈవెన్ నౌ యూ కెన్ గో ఆన్ ట్విట్టర్ అండ్ సర్చ్ ఫర్ ద స్టేట్మెంట్స్. సో చాలామంది దీంట్లో ఉన్న వాళ్ళ స్టేట్మెంట్స్ ఆర్ దేర్ ఇన్ పబ్లిక్. ఇంకా పర్సనల్గా నేను వెళ్ళి కలిసిన వాళ్ళ త్రూ అంటే ద పీపుల్ హు ఆర్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో వాళ్ళ త్రూ వచ్చినదంతా నేను గ్యాదర్ చేసుకొని ఐ కుడ్ అంటే నా దగ్గర ఒక స్ట్రాంగ్గా ఒక సాలిడ్ ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసుకోగలిగాను. ఇది నేను సపోర్ట్ చేసుకోవడానికి ఇవి నేను దీంతో ఫ్యాక్ట్ చెక్ చేసుకోగలుగుతాను అని నేను కన్విన్స్ అయ్యాక, నేను నమ్మాకే ఐ వెంట్ ఫార్వర్డ్. ఎన్నిసార్లు పులివెందులు వెళ్ళారు మేడం మీరు? అంటే ఈ పర్టికులర్ దానికి సంబంధించిన డ్రాఫ్ట్ తీసుకోవడంలో చాలా వరకు కూడా చాలా మందితో కనుక మాట్లాడితేనే మీకు ఒక కంక్లూజన్ రావచ్చు యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ స్టోరీ రైటర్, రైట్? దీనికి సంబంధించి మీరు ఎన్నిసార్లు వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో మీరు సెర్చ్ చేశారు? మీ సెర్చ్ ఆపరేషన్లో మీరు అవుట్పుట్లో చూపిస్తుంది కరెక్టేనా? ఐ వెంట్ ఫర్ 3 times అండి. వెళ్ళిన ప్రతిసారి కొంతమందిని నేను అలా కలిసాను. అండ్ ఒకసారి ఓన్లీ ఇంకా నేను మూవీ వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఫర్ ద రెఫరెన్స్ ఆఫ్ ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్, అంటే ఆ ప్లేసెస్ ఎలా ఉంటాయి, ఆ ఇల్లులు ఎలా ఉంటాయి, గల్లీలు ఎలా ఉంటాయి, ద కలర్, ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ద హోల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్లేస్, అది బికాస్ నేను ఒక రియలిస్టిక్ స్పేస్లో నేను ట్రీట్ చేస్తున్నాను కాబట్టి నా విజువల్స్ కూడా దానికి మ్యాచింగ్గా ఉండాలి. సో అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, మనకు అసలు అక్కడ ఉండే కలర్స్, బికాస్ సమ్వేర్ ఇట్స్ మోర్ గ్రీనరీ, అక్కడ ఉండే కలర్స్ ఆ ఫీల్ వేరేగా ఉంటుంది. దిస్ ఈజ్ మోర్ ఆఫ్ అ డ్రై ల్యాండ్, సో ఇక్కడ ఉండే ఫీల్ ఆ కలర్స్ వేరే ఉంటాయి. సో ఆ టెక్నికల్ ఆస్పెక్ట్లో ఐ వెంట్ అగైన్ వన్స్. ధన్య గారు ప్లీజ్. సార్ నమస్తే. అది చాలా బాగుంటాయి మీ వెబ్ సిరీస్లు కానీ మీరు చేసే యాక్టింగ్ కానీ అంతా చాలా 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 బాగుంటాయి. ఒక తెలుగు అమ్మాయిగా చాలా అనిపిస్తుంది. అంటే ఒక వెబ్ సిరీస్లు ఓటీటీలు వచ్చినాక మీలాంటి వాళ్ళు చేసే బాగుంటాయి యాక్చువల్లీ. కానీ ఎందుకో క్వాంటిటీ అసలు జీరో క్వాంటిటీ లాగా అయిపోయారు మీరు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దాట్? సార్ నేను చెప్పనా, మీకు ఓపెన్గా చెప్తున్నా, నాకే తెలీదు ఎందుకు. నేను అనుకుంటాను కదా నాకు వస్తుంది అని, నేను అనుకున్నంత రాలేదు ప్రాజెక్ట్స్ అని నేనే చాలా వరకు డిసప్పాయింట్ అయ్యాను. సో అది తెలీదు, మేబీ ఎవ్రీథింగ్ ఇస్ టైమింగ్ అనుకుంటా. ఏ టైంలో ఏ సినిమా వస్తే ఆ సినిమా నుంచి వర్క్ ఎలా వస్తుంది అని ఎవరికి తెలీదు. సో బట్ నా వర్క్ అయితే నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నా. 6 years 7 years 8 years అయింది. నా ప్రయత్నాలు అయితే నేను చేస్తూనే ఉన్నా. ఏ సినిమా వచ్చినా మంచి రోల్ ఉంటే నేను హ్యాపీగా చేస్తా. 100% నా 100% అయితే ఇస్తూనే ఉంటా. నా జర్నీలో నేనున్నా. ఎక్కడో ఒక మంచిగా మనకి ఒక హిట్ వస్తే
వస్తుంది అంతే. హత్య మీకు ఎలా ఉపయోగపడుద్ది అనుకుంటున్నారు? ఉపయోగపడుతుంది సార్. అంటే నా పర్ఫార్మెన్స్ చాలా బాగా తీసుకుంటుంది. డైరెక్టర్ గారు అయితే మంచి పని రాక్షసులు ఇల్లు, అసలు నిజంగా మామూలు డైరెక్టర్ కాదు. చాలా వర్క్ తీసుకుంటారు. అండ్ నేను చాలా ఇన్వాల్వ్ అయిపోయా, ఎందుకంటే నాకు ఇష్టం ఇలాంటి సబ్జెక్ట్స్. చాలా గ్రిప్పింగ్ ఉంటుంది. ఒక లేడీ ఆఫీసర్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుంది మన సిస్టంలో, అది కూడా చాలా బాగా చూపించారు. సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని ఈ జర్నీ చాలా బాగుంది విద్యతో నాకు. వాస్ గుడ్ సార్. శ్రీవిద్య గారు, సో అంటే స్టోరీతో మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి అంటే తప్పు ఎవరిది ఉందని మీరు అనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే మనకు రియల్గా చూసుకుంటే రివీల్ చేయలేదు, వాళ్ళు దాచారో అదే దాగిందో దాచారో, బట్ మీరు కూడా అలాగే దాచుతున్నారు. సో ఏంటి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదండి, అంటే మనము వీ కెనాట్ కంక్లూడ్ ఇట్, మనం చెప్పకూడదు, అంటే మనకు అర్థమైనా కూడా మనం చెప్పకూడదు. బికాజ్ ఇట్స్ ఓపెన్ అవుట్, ఇంకా నడుస్తుంది ఇన్వెస్టిగేషన్. సో ఐ డోంట్ హ్యావ్ దట్ రైట్స్ టు కంక్లూడ్ ఇట్. బట్ కీపింగ్ దట్ ఎ సైడ్, నేను డిస్కవర్ చేసిందంతా నేను 99.9% నేను ఐ హ్యావ్ పుట్ ఇట్ ఇన్ ద ఫిల్మ్. సో డెఫినెట్గా ఐ థింక్ టు సమ్ ఎక్స్టెంట్ యూ విల్ హ్యావ్ దట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ వాచింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద స్టోరీ. నరేష్ గారు, అంటే అట్లా ఏం లేదండి. ఐ వాంటెడ్ వై నాట్ అ ఫీమేల్ కాప్ ఇన్వెస్టిగేటింగ్ ద స్టోరీ. ఇప్పుడు రియల్ స్టోరీసే రియల్గా, ఇప్పుడు దీనికి చాలామంది ఐఓస్ ఉన్నారు దీనికి, బికాస్ దేర్ ఆర్ మల్టిపుల్ టీమ్స్ దట్ హ్యావ్ వర్క్డ్ ఆన్ ద కేస్ యాజ్ ఇట్ ప్రోగ్రెస్డ్. సో దేర్ ఆర్ మల్టిపుల్ ఆఫీసర్స్. నేను ఒక ఫ్యూ సీన్స్కి ఒకసారి ఇఫ్ ఐ కీప్ చేంజింగ్ ద క్యారెక్టర్, ఆడియన్సెస్ విల్ నాట్ ట్రావెల్ విత్ ద క్యారెక్టర్. సో నేను అన్ని ఆఫీసర్స్ కలిపి ఒక క్యారెక్టర్ రాసి అది నేను ఫీమేల్ కాప్ లాగా రాసుకున్నాను, అండ్ దట్ బికేమ్ సుధా. సో అండ్ తనుష్, ఐ థింక్ నో వన్ ఎల్స్ కుడ్ పుల్ ఆఫ్ దట్ క్యారెక్టర్ యాజ్ షీ పుల్డ్ ఇట్ ఆఫ్. అంటే ఒక వెరీ సటిల్ పర్ఫార్మెన్స్తో బట్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ తను ఇవ్వగలిగింది. అండ్ ఐ థింక్ రైటింగ్ ఇట్ యాజ్ అ ఫీమేల్ క్యారెక్టర్ హ్యాస్ యాడెడ్ మోర్ అండ్ మోర్ వాల్యూ టు ద హోల్ ఫిలిం. నరేష్ గారు, సార్ యాక్చువల్లీ మీ మ్యూజిక్ కంప్లీట్ అంటే గామి చూసుకున్నాము, ఒక డిఫరెంట్ థీమ్లోకి తీసుకెళ్లారు. అండ్ ఇది ఇలాంటివి చేయాలి అంటే మ్యూజిక్ అనేది చాలా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మీకు ఎంత లిబర్టీ ఇచ్చినా కూడా జనాల్ని హుకప్ చేసేది మ్యూజిక్కే. ఎవరు ఏం చేసినా ఫైనల్గా ఆ సీట్లో కూర్చోవాలంటే. సో ఆ లిబర్టీని యూస్ చేసుకుని వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్, అంటే ఇప్పుడు మన మ్యూజిక్లో చాలా వేరియేషన్స్ వస్తున్నాయి. వాట్ యు ఆర్ గోయింగ్ టు షో అండ్ హౌ యూ కెన్ హుకప్ ద పీపుల్, వచ్చిన పబ్లిక్ని. అంటే ప్రతి ఒక్క సీన్ ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక పాయింట్ రివీల్ చేస్తూ ఉంటుందండి దీంట్లో. సో ఆ రివిలేషన్ దగ్గరికి అంటే ఆ రివిలేషన్ పాయింట్ని బాగా ఏమంటారు బాగా రిజిస్టర్ అయ్యేలాగా కన్స్ట్రక్ట్ చేశాను అనమాట స్కోర్. దీంట్లో రెగ్యులర్గా ఇప్పుడు ఒక పోలీస్ క్యారెక్టర్ థీమ్ అనుకుంటే 100% ఆ పోలీస్ది అది యూస్ చేస్తూ ఉంటారు, ఏమంటారు సైరన్. సో నేను చాలా పర్టికులర్గా దీంట్లో అది యూజ్ చేయొద్దు అనుకొని ముందుకెళ్ళాను అనమాట. సో అలాంటి చిన్న చిన్నవి టేక్ కేర్ తీసుకొని చేశాను అనమాట అండి. మీరు వినండి, డిఫరెంట్గా ఉంటుంది. శ్రీవిద్య గారు, ఒక్క లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఓకే అండి. ఇప్పుడు ఈ సినిమా ప్రజెంట్ జరుగుతున్న ఆ కేసుకి ఒక క్లూగా అవుతుంది అనుకోవచ్చా, దానికి ఒక క్లూ ఇస్తుంది అనుకోవచ్చా? నో అండి, అంటే దట్ వాజ్ అండ్ ఈజ్ నెవర్ మోటివ్ ఆఫ్ మై ఫిలిం. ఇది ఇట్ ఈస్ ప్యూర్లీ మేడ్ అవుట్ ఆఫ్ ప్యాషన్ అండ్ చాలా ఆనెస్ట్గా ఎంగేజింగ్ గ్రిప్పింగ్ థ్రిల్లర్ని నేను ఒకటి చేద్దాం అనుకొని చేసిందే. దట్ ఈస్ ద ఓన్లీ మోటివ్ ఆఫ్ దిస్ ఫిలిం. ఇది ఎవరికి ఉపయోగపడకూడదు, సైట్స్ తీసుకోవాలి, ఇలాంటి మోటివ్స్ ఏం లేవు. అన్ఫార్చునేట్లీ మన తెలుగులో ఫర్ ద పాస్ట్ మెనీ ఇయర్స్ ఒక పొలిటికల్ సరౌండెడ్ స్టోరీ అంటే ఇట్ హ్యాస్ బీన్ అ ప్రాపగండా ఫిలిం. అన్ఫార్చునేట్లీ దట్ వాజ్ ఫ్యాక్ట్. సో మనకి ఎలక్షన్స్ వచ్చే టైంలో చాలా మూవీస్ వచ్చేస్తాయి, వీళ్ళ సైడ్ నుంచి వాళ్ళ సైడ్ నుంచి. దే ట్రై టు మేకింగ్ ఫిల్మ్స్ అరౌండ్ దట్. కాకపోతే అది సంచలనమైన విషయం. అది ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి దానిపైన ఇప్పుడు ఎటువంటి క్లూస్ కూడా దొరకట్లేదు, ఇంకా తలనొప్పిగా మారుతుంది. సో మీరు చెప్తున్న దాంట్లో ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంటుందా? ఇట్లా సినిమాటిక్గా చెప్పినా అరే ఆలోచించవచ్చు కదా అక్కడ సిబిఐ కానీ ఇట్లా అనేసి నేను అంటున్నాను. డెఫినెట్గా వాళ్ళకి
అదే వ్యూహం, అదే మీకు రామ్ గోపాల్ వర్మ సినిమాకి వచ్చేసరికి ఇట్లాంటి కాంటెంట్తోని అంటే వాళ్ళకు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పినప్పుడు కూడా 2 పార్ట్స్గా వచ్చినప్పుడు 2 పార్ట్స్ని కూడా చాలా రకాలుగా దానికి సంబంధించి సెన్సార్ కానీ ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్తోని చాలా వరకు దానికి సంబంధించి సినిమాని దాదాపు హత్య చేశారు. ఇప్పుడు మీ హత్య ఎంతవరకు మిగులుతుంది అనుకుంటున్నారు? అంటే దెర్ ఈజ్ చాలా కట్స్ అవన్నీ ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ లాస్ లేకుండా వీ హ్యావ్ రీఎడిటెడ్ ద స్క్రీన్ ప్లే సార్. సో ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ లాస్ అవ్వదు. ద స్క్రీన్ ప్లే దట్ ఐ హ్యావ్ కెప్ట్, ఇన్ఫర్మేషన్ విల్ స్టే ఇంటాక్ట్. అండ్ అగైన్ ఇట్స్ ప్యూర్లీ ద ఓన్లీ మోటివేషన్ ఆఫ్ the film is to make a very good gripping engaging thriller and to deliver a very good film to the audiences, because then 5 years tarvata vastunanu, so I wanted to make a good film. Thank you so much sir. మైక్ ఉందా? అడిగేసేయండి. మీరు ఓపెన్ ఎండింగ్ ఉంటుంది ఈ మూవీకి అన్నారు కదా, కానీ టైటిల్ మాత్రం కంక్లూడెడ్ టైటిల్ లాగా హత్య అని పెట్టేశారు కదా, అంటే యాక్సిడెంటల్ డెత్ హత్య అని కాకుండా టైటిల్ని ఎందుకు కంక్లూడ్ చేశారు? బికాస్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. మర్డర్ అన్నది అయితే అందరికి తెలుసు కదా, ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంటల్ డెత్ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ అ మర్డర్. సో దట్ ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. Thank you so much to all our journalists and media friends. Thank you so much. So Hatya team, thank you so much everybody on Thanks stage. to everyone. Thank you so much for coming andi. Thank you. So see you all in theaters Jan 24th nunchi interesting and engaging movie